రెండవ విడత జరగబోతూ ఉన్నాయి, మూడో విడత కూడా ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, కింద స్థాయి అధికారులకు సరైన సూచనలు ఇచ్చి వాళ్ళను కంట్రోల్లో తీసుకొని ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇవాళ మీరు చూసిర్రు, ఇన్ని దుర్మార్గాలు చేసినా, ఇన్ని అక్రమాలు చేసినా దాదాపుగా 40% మంది సర్పంచ్లను బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన సర్పంచ్లను గెలిపించారు ఉమ్మడి జిల్లాలో ప్రజలు. ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం. 2, 3 విడతల్లో ఇంకా మరింత ఫలితాలు మన వైపే వస్తాయి. ప్రజలు మన వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ గుండాల దౌర్జన్యాల్ని, పోలీసుల దౌర్జన్యాన్ని రెండు కూడా ఎదుర్కొని నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. మీ కింది స్థాయి సిబ్బందిని నియంత్రించండి. వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేయడానికి అనుమతించొద్దని చెప్పి నేను వారికి తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే మా చినకాపర్తి విషయంలో కూడా వెంటనే తగిన చర్యలు తీసుకొని దానికి మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నిక రద్దు చేయాలి, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.